బీసీపల్లి మండలం దేవగరపురానికి వచ్చే నెల 2వ తేదీన రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపన సంబంధించి విస్తృత ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ పెట్టిద్దాం అనుకుంటున్నాం. ఎలా చేయండి అండి, గ్యాలరీ దగ్గరికి దీన్ని లైవ్ పెట్టేస్తారు కదా. గుంపూజ దగ్గర లిమిటెడ్ వస్తారు, లిమిటెడ్ వస్తారు. ఆ గ్యాలరీలో అక్కడ ఫ్లై అయిన తర్వాత, విజయవాడ ఫ్లై అయిన తర్వాత ఇక్కడ నో మూమెంట్. బిఫోర్ విజయవాడలో టేక్ ఆఫ్ అయ్యారంటే నెంబర్ ఆఫ్ పీపుల్ని బట్టి నెంబర్ ఆఫ్ వెహికల్స్ అంటే మనం ఇక్కడ ఆపినప్పుడు మాత్రమే మనం నేరేడు మిల్లి అండ్ ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అండి? 3 కిలోమీటర్స్. ఈ రెండు విలేజెస్ మాత్రం మనం అలా చేస్తే మిగిలిన చెప్తా ఆ టైంలోనే మనం అక్కడ మెయిన్ అక్కడ ఎంట్రన్స్లోనే ఏదైతే ఇప్పుడు ఎనీ స్టేజ్ ఉంటుంది. డ్రోన్ సర్వేలెన్స్ పెట్టుకుంటాం కాబట్టి పీపుల్ సెట్లో ఉన్నాయి లోపల, అంటే ఏసీ కూలర్స్ పెడతాం. సో దే విల్ కమ్ ఎర్లీ అండ్ దే విల్ వీలైతే మార్నింగ్ బ్రేక్ తీసుకోండి. ఏ పొయ్యిల మీద శనగ కూడా వేసారు. एक्चुअली मैं कुछ This is the way they can come and they can take up. So ఈ 2 ఏరియాలో మనం డిజైన్ చేయాలి. అది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు వీలైతే హ్యాబిటేటెడ్ కదా ఏసీ మనం మొత్తం మాకు కూడా కూడా మనం రెండు స్టిల్స్ బాగా ఇది గ్యాస్ గ్యాస్ హెలిపెడ్ వేണം హెలిపెడ్ ఈ విధంగా వచ్చేసి విఐపి ఇలా వచ్చేసి ఇక్కడ ఈ గ్రీన్ రూమ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ అక్కడ గేట్కి వచ్చి భూమి పూజ మేడం. ఇది అయిపోయిన తర్వాత ఫార్మింగ్ వాళ్ళ డెమో మౌంటైన్స్లో పెడతా ఉంటారు. ఈ నైబర్స్ ఆ బీచ్ బిట్వీన్ ద పూజ అయిపోయి మ్యాక్సిమం పీపుల్ కమ్ బై ద బైక్స్ ఓన్లీ అన్లెస్ వీ ప్రొవైడెడ్ వెహికల్స్ ఓన్లీ దే కమ్ బై ద బస్సెస్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ప్రకాశం జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. ఆ రోజు యువగళం పాదయాత్రలో మన యువ నాయకులు ఈరోజు మానవ వనరుల శాఖ మంత్రిలో నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మహానాడుపడే ఒక నిర్ణయం తీసుకున్నారు. 19 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కూడా ఈ జిల్లా నుంచి 4గురిని ప్రజాప్రతినిధులు పంపటం ఈ ప్రాంత అభివృద్ధి మీద పార్టీకి చిత్తశుద్ధిని కూడా తెలియజేస్తోంది.
ఎన్డీఏ పక్షాలైనటువంటి జనసేన, బీజేపీలు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నాయి. దీనిలో భాగంగానే ఇక్కడ రిలయన్స్ సంస్థ చేత ఈరోజు మనం పెట్టుబడులకి ఆహ్వానించడం జరిగింది. దానిలో కూడాను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రావు గారు మన జిల్లా వాసే ప్రథమ ప్రాధాన్యత కనిగిరి ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఇది ఇక్కడే కాదు, మొదటగా మనం ఇక్కడ మొదలు పెడతాం. తర్వాత మార్కాపూర్, గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈ రిలయన్స్ కంప్రెసర్ గ్యాస్ యూనిట్లు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత వారం రోజులుగా ముఖ్యంగా నేను మన శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి స్థానిక నాయకులు కూడా అభినందిస్తున్నా. ఈ ప్రాంతంలో వర్క్స్ మీద దృష్టి పెట్టి ఒక స్టెప్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, అధికారులు ఉగ్ర నరసింహారెడ్డి అందరం కలిసి మార్పులు, చేర్పులు, అదేవిధంగా ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కనిగిరి ప్రాంత ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరైతే వలసలు ఉన్నటువంటి ప్రాంతం, కరువు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ భూములకి రైతులకు కూడా మనకి 31,000 కౌలు ఇస్తున్నారు. దీని ద్వారా రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది, ఉపాధి కలుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి కొన్ని ఇది రావటం చూసిన తర్వాత మొదలు పెట్టడంలోనే ఒక సుపరిణామం ఏంటంటే పలు కంపెనీలు కూడా మేము ఇక్కడ ప్రాజెక్టులు పెడతామన్నటువంటి ప్రతిపాదనలో ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఒక సుపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది దిగ్విజయంగా పూర్తి జరగాలని ఇటువంటి ఇది ప్రజలు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మీడియా కూడా దీనికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఫౌండేషన్ సెరమనీ కోసం హానరబుల్ హెచ్ఆర్డీ మినిస్టర్ రాబోతున్నారు. దానికోసం ఇక్కడ సైట్ ప్రిపరేషన్స్ అన్ని ఏర్పాటు గౌరవ మినిస్టర్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు అదేవిధంగా చేసి అందరితో కూడా ఇతర డిపార్ట్మెంటల్ అధికారితో ఈరోజు ఇక్కడ సైట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ బిఆర్ గౌస్ ఆధ్వర్యంలో స్థానిక గోపాలనగరంలోని 3వ లైన్లో రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఉపవాసాలు దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వంగలాల సీను, ఉద్దని మల్లికార్జున్, షేక్ ఫజలుల్లా, రాయపాటి గిడియన్ తదితరులు బాగున్నారు. మరో 4 రోజుల్లో రంజాన్ నెల పురస్కరించుకొని ఏదైతే ముస్లిం సోదరులందరూ ఉపవాస దీక్షలు ప్రారంభించి ముగించిపోతున్నారో మరి రంజాన్ పండుగ రాబోతుంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి, అదేవిధంగా మిగతా ప్రజానీకానికి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు ప్రతి ముస్లిం ఉపవాసం ఉంటూ ఈ ప్రపంచ మానవాళికి ప్రేమ, త్యాగం అనే సందేశాన్ని ఇస్తూ మరి వారికి ఉన్న ప్రతి రూపాయిలో పావలా వంతు దాన ధర్మాలు చేస్తూ గడుపుతారు. మరి బాధాకరం విషయం కూడా ఈ పవిత్ర రంజాన్ ఇటువంటి నెలలోనే ఈ దేశంలో మరి ముస్లింల యొక్క హక్కులను కలరాసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కూడా తీసుకురావడం చాలా విచారకరం. అయినప్పటికీ ఎక్కడ కూడా ముస్లిం ప్రయాణికం దాన్ని ఎక్కడ కూడా పబ్లిక్లో ధిక్కరించలేదు. వారు శాంతియుతంగానే వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మిత్రులందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ విందుకి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు
మిత్రులకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముస్లిం మైనార్టీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా విజయస్వామి అన్నారు. స్థానిక ఒంగోలులోని ఏజీ కళ్యాణ మండపంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, సంతలోబా శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగారు సియాత, కమిషనర్ వెంకటేశ్వర తదితరులు ఉన్నారు. एहसान है कि तूने आज तक हम लोगों को ईमान पर जिंदा रखा है। ऐ अल्लाह तेरे हुक्म को पूरा करने की कोशिश कर रहे हैं। ऐ अल्लाह हमारे अमाल को कबूल फरमा ले। अपने अमाल आज हम शौक से कर रहे हैं, ज़ाहिरी अमाल के अंदर हम शौक दिखा रहे हैं। माफ फरमा, ऐ अल्लाह हमारा मुजरिम है। ऐ अल्लाह तेरा फजल है, तेरा एहसान है कि तूने आज तक हम लोगों को ईमान पर जिंदा रखा है। ऐ अल्लाह तेरे हुक्म को पूरा करने की कोशिश कर रहे हैं। ऐ अल्लाह हमारे अमाल को कबूल फरमा ले। अल्लाह आगे ला इलाहा इल्लल्लाह अशहदु अन्ना मुहम्मदर रसूलुल्लाह अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह। నమస్కారం. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు అండి. ఈరోజు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారు కూడా ఉపవాసాలు 5 పూటల నమాజులో ఉన్నారు. ప్రత్యేకంగా వారికి కూడా నేను ముబారక్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సంతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, మేయర్ సుజాత గారికి, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్, మిగిలిన అధికారులకి, కమిషనర్కి, ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం పెద్దలందరికీ, అదేవిధంగా మౌలానా గారికి, మిగిలిన వారికి, మీడియాకి నమస్కారాలు. రంజాన్ మాసం ఇస్లాంలో అతి పవిత్రమైన మాసం.
ఖురాన్ కూడా ఈ మాసంలోనే ఉద్భవించిందని చెప్తారు. సమాజంలో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఈ ఉపవాసాలు రంజాన్ మాసంలో శుద్ధింపబడతాయని చెప్పేసి ఉంటారు. చాలా పవిత్రంగా పేదవారి నుంచి ధనికుల వరకు ఎవరైనా కానీ అందరూ కూడా మసీదుకు వెళ్ళటం, అందరూ కలిసి ఒక ఐక్యంగా తారతమ్యాలు లేకుండా ఈ నమాజ్ చేసుకోవటం ఒక గొప్ప విషయం. అత్యంత పవిత్రంగా రోజంతా కూడా పూర్తి స్థాయి ఉపవాసాలు ఉండటం అనేది కూడా చాలా అభినందనీయదగ్గ విషయం. మన ప్రభుత్వం కూడా ముస్లిం సోదరుల విషయంలో ఇస్లాం మత గౌరవాల్ని కాపాడుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకుంటే హౌస్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మన ప్రభుత్వంలో మసీదులకి రిపేర్లు వాటికి కూడా మనం ఇంతకుముందు నిధులు ఇవ్వటం, ఈద్గాలు కబ్రస్థాన నిర్మాణాలకి దోహదం చేయటం, ఇవన్నీ కూడా మనం ప్రభుత్వంలో చేయడం జరిగింది. అదేవిధంగా మనం దుల్హాన్ పథకం ద్వారా ఆర్థికంగా అండగా ఉండటం కావచ్చు, ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ బ్యాంక్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేసిన విషయాలు. అల్లా ఆశీస్సులతో మరింతగా సంక్షేమానికి మీద అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ కూడా మరొకసారి రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద మాల ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబుల్లి అశోక్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగ సంఘం నాయకులు మల్లికార్జున్, వివేకానంద, ఐఎల్పీ పార్టీ నాయకులు దాసరి సుందరం తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు లేని విధంగా గతంలో చంద్రబాబు నాయుడు డిఎస్సి ప్రకటించడానికి మార్చి 31 అనే ఒక చివరి తేదీ పెట్టాడనే ఒక ఉద్దేశంతో అసెంబ్లీలో పార్లమెంట్ లో కానీ ఏ బిల్లు ఆమోదం పొందాలైనా కూడా రెండు చర్యలు ఉంటాయి. ఒకటి ముందు అసెంబ్లీలో తీర్మానం జరగాలి, తర్వాత శాసన మండలిలో జరగాలి. పార్లమెంట్ లోకి వచ్చాకే లోక్సభలో జరగాలి, తర్వాత రాజ్యసభలో జరగాలి. కానీ ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే తెలుసా, ఒక 5 రోజుల సమయం పెట్టి 5 రోజుల టైం ఫ్రేమ్ పెట్టి ఈ వర్గీకరణ అంశాన్ని నెరవేర్చుకోవటం కోసంగా శాసన మండలిలో ఇందాక మన పెద్దలు చెప్పున్నారు, శాసన మండలి చైర్మన్ షార్ట్ నోటీస్ చర్చ జరగాలి, చర్చ జరిగినప్పుడే దీన్ని మనం ఒక ఫైనల్ డిసిషన్ తీసుకున్నామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోనందుకు కారణంగా ప్రభుత్వం దుర్మార్గంగా ఒక జీవో తీసుకొచ్చేదానికి ఈ రోజు చర్యలు ముందుకేస్తూ 5 రోజులు టైం ఫ్రేమ్ పెట్టింది. ఒక రోజు డ్రాఫ్ట్ తయారు చేస్తున్నారు, ఇంకొక రోజు జీడీఏకి పంపిస్తా ఉన్నారు, ఇంకొక రోజు ఏపీబీఎస్సీ పంపిస్తా ఉన్నారు, ఇంకొక రోజు ఏదైతే మనకి లీగల్ గా కావాల్సిన పర్మిషన్ అన్ని కూడా 6 నెలల కాలంలో జరగాల్సిన అన్నింటినీ కూడా 5 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మానవ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా మాట్లాడుతా ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నటువంటి కలెక్టరేట్ ముందు రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం, ప్రకాశం మాల ఉద్యోగుల సంఘం, మాల మహానాడు మరియు అన్ని మాల సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా వచ్చేసి ఆ మండలిలో ఈ యొక్క వర్గీకరణకి ఎటువంటి ఆమోదం దక్కపోయినా సరే ఈ యొక్క చంద్రబాబు గారి యొక్క గవర్నమెంటు ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ఈ యొక్క భవిష్యత్తులో ఉన్నటువంటి డిఎస్సీని కానీ ఈ యొక్క ఉద్యోగాలన్నిటి కూడా ఇమీడియట్లీగా భర్తీ చేయాలని చెప్పి హుకుంజారం చేయటం నిజంగా మాలల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి పక్షపాత వైఖరిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చేసి మరి ముఖ్యంగా ఈ యొక్క ఆర్డినెన్స్ కోర్టుల పరంగా చల్లవు, జాతీయ ఎస్సీ కమిషన్ ముందు నిలబడవు. గతంలో కూడా గమనించినట్టయితే జాతీయ ఎస్సీ కమిషన్ ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆర్డినెన్స్ను కొట్టేసింది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను కొట్టేసింది. ఈ యొక్క మందకృష్ణ మాదిగ దళితుల్లో ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ మనవాద పార్టీలతో చేరి భవిష్యత్తులో రిజర్వేషన్ లేకుండా ఈ యొక్క మాది పిల్లలు అదేవిధంగా దళిత బహుజనులు తిరిగి పాలేరులుగా మారడానికి మందకృష్ణ మాదిగా ఒక తొత్తుగా మారాడు, దళిత ద్రోహిగా మిగలబోతా ఉన్నాడు. కనుక ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు
ఒక్క మాదిగలకి న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళు మభ్య పెడతా ఉన్నారు. మభ్య పెట్టేవాడు అయితే జనాభా లెక్కలు తీసి 2011 లెక్కల ప్రకారం చేస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తుందని మీకు తెలియదా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కనీసం చంద్రబాబు నాయుడు గారు చదవకుండా మీ మినిస్టర్లు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ చట్టసభల్లో ప్రవేశపెడతారు. ఆర్డినెన్స్ అయితే ఎలా నిలబడిద్దని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ ఆర్డినెన్స్ మీద ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం కానీ మాలల జేఏసీ తరఫున తప్పనిసరిగా ఛాలెంజ్ చేస్తాము. ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ యొక్క వర్గీకరణ తీర్పుని కొట్టేపిస్తామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలి, ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ శాతం పెంచాలి. అదేవిధంగా దళిత బహుజనులకి యొక్క మిగులు భూముల్ని పంచాలి. అదేవిధంగా దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చేసి దళితుల ఐక్యత కోరుకునే వాళ్ళు కేవలం ఒక మాలలు మాత్రమే దళితుల బహుజన రాజ్యాన్ని భవిష్యత్తులో నిర్మించే వాళ్ళు కూడా మాల నాయకత్వంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు. బీసీ కులంలో చేపట్టి బీసీలు న్యాయం చేయాలని బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బొట్ల సుబ్బారావు ఉన్నారు. స్థానిక పాత జడ్పీ హాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ, మస్తాన్ రావు, రవి, పేరం సత్యం, చావల సుధాకర్ తదితరులు బాగున్నారు. ఈరోజు బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర నాయకులు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ గారు, మా కన్వీనరు మస్తాన్ రావు గారు, అలాగే మిగతా రవి గారు, మన గిరిజన ప్రజా పోరాట సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్యం గారు, మన పెద్దలు ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావల సుధాకర్ గారు, మిగతా బీసీ సంఘ నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై బీసీ సమన్వయ కమిటీ ప్రధాన ఉద్దేశం కూడా బీసీ కులగణన. ఈ అంశం మీద మేము బీసీ కులగణన చేయమని అడుగుతూ ఉన్నాం. ఈ బీసీ కులగణన అనేది జరిగితే ప్రజలకి, మిగతా సామాజిక వర్గాలకి మన జనాభా ఎంత, మన దామాషా ప్రకారం రాజ్యాధికారంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో కూడా ఓటా అడిగేదానికి ఒక గొంతు అనేది పెళ్ళిబుగుతుందనేది మా ఉద్దేశం. ముఖ్యంగా గతంలో మనం స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటూ ఉంటే అప్పటి నుంచి సుమారు 1947 నుంచి ఇప్పటికీ బీసీలంతా కూడా మళ్ళీ మరో ఉద్యమానికి నాంది పలకాలి, పోరాటానికి సిద్ధం అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. కారణం ఏంటంటే ముఖ్యంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బీసీలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీలని 80% ఉండ జనం మీద 20% పెత్తందారీ వ్యవస్థ నడుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి 650 మంది శాసనసభ్యులుగా పోయారు. కమ్మ సామాజిక వర్గం నుంచి 549. ఈ విధంగా అప్పర్ కమ్యూనిటీస్ అందరూ కూడా వెళ్తే కేవలం యాదవ సామాజిక వర్గంలో 46 మందే, 10 లక్షల మంది ఉండే వడ్డీల సామాజిక వర్గం ఇంతవరకు కూడా అసెంబ్లీ గేటు తగలలేదు. మరి రజకులు ఎంతో చైతన్యంగా ఉంటారు, వాళ్ళు ఒక్కరే వెళ్ళారు. మరి ఈ విధంగా చూసుకుంటే మిగతా సామాజిక వర్గాలు చాలామంది కనీసం గేటు దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు. గౌడాస్ చూసుకుంటే వాళ్ళు కూడా తక్కువ మంది, పద్మశాలీలు చూసుకుంటే 8 మందే అసెంబ్లీకి వెళ్ళారు. మరి ఇన్నేళ్ళ దరిదాపు 1955లో అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. అలాగే ఉమ్మడి రాష్ట్రం 1956లో ఏర్పడిన తర్వాత 294 సీట్లతోటి జరిగిన పాలనలో కానీ గత రెండు ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 175 అసెంబ్లీ స్థానాలకు 2 ఎన్నికల్లో కానీ అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇంతమంది ఏర్పడ్డారు. మరి జనాభా చూస్తే మా జనాభా ఎంత ఉంది? 52% ఉంది. 52%కి ఇంతమంది వెళ్తూ ఉంటారు. సరే, ఇది ఒక ఎత్తు అయితే మా జనాభా నివసించే ప్రాంతాల్లో మీరు చూడండి ఎంత మురిగ్గా పారిశుద్ధ్యం కానీ అన్ని పరిపాలన అనేది కంప్లీట్ గాలికి వదిలేస్తారు. అక్కడ ప్రజలను పట్టించుకోరు, ఉపాధి అవకాశాలు కల్పించరు. ఇది ఒకటి. మరలా ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు క్రమేణా తగ్గించుకుంటా ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశం లేకుండా చేయడం ఒక ఎత్తు అయితే, ప్రైవేట్ సంస్థలు ఏవైతే వ్యాపార సంస్థలు ఏవైతే పెడతాయో ఆ సంస్థల్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఉద్యోగులు ఉంటారు. అంటే ఆర్థికంగా వాళ్ళే బలపడతారు. అది ప్రింట్ మీడియా అయినా లేదు, ఏ వ్యవస్థ అయినా తీసుకోండి, ఏ సామాజిక వర్గ వ్యక్తి అది స్థాపిస్తాడో
దాంట్లో అదే సామాజిక వర్గాలు అధికంగా ఉద్యోగాలు చేస్తారు. మరి దాంట్లో రిజర్వేషన్ ఉందా? ప్రైవేట్లో రిజర్వేషన్ ఉందా? లేదు. సరే, విద్యను చూద్దాం. విద్యను చూస్తే గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న స్కూల్లో 5 దాకా 10 దాకా చదువుకొని వాళ్ళ వృత్తుల్లో కొనసాగుతూ ఉంటే వారిని చిన్న చూపు చూడటం. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ గ్రామాల్లో చూడండి మా వృత్తులు చేసేవాళ్ళు ఎంతమంది తగ్గిపోయారు. కారణం ఏంటంటే చిన్న చూపు చూడటం. ఏంది దాంట్లో చిన్న చూపు? ఒక పని సర్వీస్ చేసాం, దానికి ప్రతిఫలం ఇస్తున్నాం. మరి ఆ విధంగా వివక్ష ఎదుర్కొంటూ ఉంటారు. సరే, బీసీలందరం మేమంతా సంఘాల ద్వారా ఒక యూనిటీ తెద్దామంటే మళ్ళీ ఇళ్లలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని చీలికలు తేవాలి. వాడు ముందుకు వెళ్తున్నాడు, వీడు వెనక్కి వెళ్తున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం మిమ్మల్ని ప్రధానంగా, మా జనాభా దామాషా ప్రకారం మా ఎస్సీలకి, మా ఎస్టీలకి, మా బీసీలోని కులాలకి అదే దామాషా ప్రకారం ఇమ్మన్నాం. చట్టసభల్లో ఎమ్మెల్యేలకు కానీ లేదంటే ఏ అవకాశాలని ఇమ్మని అడుగుతున్నాం. ఒక సామాజిక వర్గం ఎక్కువ అడగట్లేదు, తక్కువ అడగట్లేదు. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పాలకులకి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మేమంతా కూడా మా బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు వరుణ్ చంద్రరావు గారు కానీ, రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ గారు కానీ రాష్ట్రం అంతా కాలికి బల్బం కట్టుకొని తిరుగుతూ ఉంటారు. అందరినీ చైతన్యం చేస్తూ ఉంటారు. అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నకోట లక్ష్మీనారాయణ గారు కానీ వీళ్ళు రాష్ట్రం అంతా తిరుగుతూ అందరినీ చైతన్యం చేస్తూ ఉంటారు. మాకు సహకరించే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా సమన్వయపరుచుకొని ముందుకెళ్తూ ఉంటారు. అలాగే గత ప్రభుత్వంలో ఒకటి లీక్ అయింది. ఈ మధ్య పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయి కానీ విషయాలు లీక్ అవట్లా. కానీ ఇది ఒక గొప్ప విషయం. ఇది ఒకటి లీక్ అయింది. దీంట్లో బీసీ జనాభా ఎంత ఉంది? గత ప్రభుత్వాలు చేసే సర్వే ప్రకారం 52% ఉంది. యాదవ్ జనాభా దాదాపు 24 లక్షలు, కురుబు జనాభా 5 లక్షలు, అలాగే ఒడ్డిరి జనాభా 11 లక్షలు. ఈ విధంగా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మా వాళ్ళు, మా మిత్రులు, మా నాయకులు దీన్ని సేకరించి దీన్ని పత్రాల రూపంలో తయారు చేసి ఇచ్చారు. ఈరోజే మా కమిటీకి ఇవ్వడం జరిగింది. ఇవి ప్రతి గ్రామంలో రచ్చబండ్ల కాడ పెడతాం. ప్రతి గ్రామంలో ప్రతి సంఘ నాయకులకి ఈ పత్రాలను చేరుస్తాం, చైతన్యపరుస్తాం. ఇది మరో ఉద్యమానికి నాంది అయ్యేటట్టుగా ఈ బీసీ సమన్వయ కమిటీ పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. దీంతో మార్పు రావాలి. 80% ఉన్న ప్రజలకి అన్ని విషయాల్లో, ముఖ్యంగా ఆర్థికంగా చూసుకుంటే మాకు ఇచ్చే స్థలాలు సెంటో 2 సెంట్లు మాకు ఇచ్చేవి చాలా తక్కువ. అది ఒక సామెత ఉంది ఏంటంటే, చేపలు పట్టడం నేర్పితే ఒక రోజు పట్టుకుంటాడు, అదే ఇవ్వటం నేర్పితే 2వ రోజు కూడా వచ్చి కూర్చుంటాడు. ఈ ఒక రకమైన ఈ సిస్టంలోకి అలవాటు చేశారు. తర్వాత వీళ్ళంతా కూడా చైతన్యం గారు వీళ్ళు ఏదో వాళ్ళ వృత్తుల్లోనో లేదా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి సరిపోతారనే ఉద్దేశంతో ఉంది. కానీ చైతన్యం అవుతుంది మా బీసీ జాతి. బీసీలు అందరం కూడా ఏకం అవుతాం. ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం. ప్రభుత్వ నాయకులు కూడా తెలుసుకోండి. ఒక్కసారి ఒక బీసీ కానీ ఒక ఎస్సీ ఎస్టీ కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వస్తే మీకు 10 తరాల్లో కూడా పేట వెక్కేదానికి అవకాశం ఉండదు. మనం పక్కనే ఉన్న రాష్ట్రాన్ని చూస్తే కరుణానిధి గారి నాయకత్వంలో కరుణానిధి గారు కానీ, స్టాలిన్ గారు కానీ, అలాగే యూపీలో చూస్తే మాయావతి గారు కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, అలాగే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, నితీష్ కుమార్ గారు కానీ, వీళ్ళంతా బీసీ నాయకులే. అలాగే పక్కనే ఉన్న కర్ణాటక చూస్తే కురుబ కులానికి చెందినటువంటి సిద్ధరామయ్య గారు కానీ, అలాగే మధ్యప్రదేశ్లో చూస్తే మోహన్ యాదవ్ కానీ, మీరు దేశవ్యాప్తంగా చూస్తే కంపల్సరిగా బీసీలదే డామినేషను. ఇప్పటికైనా మేలుకొని అవకాశాలు కల్పించండి. మాకు రావాల్సిన హక్కులు, మాకు కావాల్సిన వాటాలు కల్పించవలసిందిగా తెలియజేస్తూ బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్గా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఒంగోలుకు రావడం జరిగింది. ఒంగోలు జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ సుబ్బారావు గారు, అదేవిధంగా కన్వీనర్ మస్తాన్ రావు గారు, ఇక్కడ లోకల్గా ఈ జిల్లా వాసి మన అధికార ప్రతినిధి లక్ష్మీనారాయణ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ నాయకులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూటిగా మేము అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం చాలా అవసరము. ఈరోజు వైసీపీ పార్టీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఒక కూటమిగా ఏర్పడి పరిపాలన సాగుతున్నది. ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోపించినది. అందువలన ప్రజలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రజాపక్షంగా, ముఖ్యంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తరతరాలుగా
శతాబ్దాల కాలంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బీసీలుగా జరుగుతున్న అన్యాయం పైన హక్కుల సాధన కోసం ఏర్పాటైనదే ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీని మరోసారి స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే బీసీ జనాభా లెక్కలు తేల్చండి, సమగ్ర కులన జరపండి, మీరెంతో మీ వాటా తీసుకోండి, మేమెంతో మాకు వాటా ఇవ్వండి అని మేము సూటిగా అడుగుతున్నాం. అదేవిధంగా ఇటీవల ఒక నిర్ణయం వచ్చింది, ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. ఈ కొత్తగా వచ్చిన డేటాతో ప్రధాన పార్టీలకు టాటా చెప్పే రోజులు వస్తున్నాయని బీసీలు ఆ విధంగా నిర్ణయం తీసుకొని పోతున్నారని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఒకసారి చూడండి, రాజ్యాధికారంలో మీరే, సీఎంలుగా మీరే. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.